అందరికీ నమస్కారం. నేను డాక్టర్ లీలా సత్యవాణి, యోగా ట్రైనర్. ఈరోజు మనం వారికోస్ వెయిన్స్ గురించి తెలుసుకుందాము. వారికోస్ వెయిన్స్ రావడం వల్ల చాలామందికి పెయిన్ రావడం అనేది చాలా కామన్ అయిపోయింది. ఇది ఎందువల్ల వస్తుందంటే మన హార్ట్ నుంచి బ్లడ్ పంపింగ్ కింద కాళ్ళ వరకు వస్తుంది. ఒకసారి సరఫరా అవుతుంది పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. సో హార్ట్ నుంచి కింద పంప్ అయినప్పుడు రిటర్న్ బ్యాక్ వెళ్ళదనమాట. అక్కడ బ్లడ్ అనేది స్టోరేజ్ అయిపోతుంది. ఆ స్టోరేజ్ అవడం వల్ల బ్లూ కలర్ వెయిన్స్ అనేవి ఈ లెగ్స్ దగ్గర కనిపిస్తూ ఉంటుంటాయి. సో ఎక్కువగా ఇది లాంగ్ టైం సిట్టింగ్ చేయడం వల్ల, అదేవిధంగా ఒబేసిటీ, లావుగా వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళలో ఎక్కువ టైం వస్తుంది. ఎక్కువగా ఉమెన్స్లో వస్తుంది. పాతకాలపులో ఏంటంటే కూర్చొని చక్కగా కుకింగ్ చేసుకున్నారు. ఇప్పుడు కంటిన్యూగా నించొనే కుకింగ్ చేస్తున్నారు అనమాట. సో వీటి వల్ల ఎక్కువగా ఈ వెరికోస్ వెయిన్స్ చాలామంది ఉమెన్స్లో ఎక్కువగా చూస్తున్నాం అనమాట. సో ఈ వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం నుంచి బయటపడడానికి కొన్ని ఆసనాలు ఉంటాయి. ఆ ఆసనాలు ఏంటో మీకు చెప్తాను. సో ఇప్పుడు మనం ఆసనాలు ఏంటో తెలుసుకుందాం. జస్ట్ లై డౌన్ యూ మ్యాట్, లిఫ్ట్ యువర్ లెగ్స్, హ్యాండ్స్ ఇలా సైడ్కి పెట్టేసుకోండి. లెగ్స్ లిఫ్ట్ చేసిన తర్వాత వారికోస్ వెయిన్స్ ఇక్కడ వస్తుంటాయి కదా, బ్లూ కలర్ వెయిన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇలా లిఫ్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ అనేది సర్క్యులేషన్ టు ద హార్ట్కి అవుతుందన్నమాట. సో ఎలా చేయాలంటే ఇలా ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్, ఇలా చేయాలి. ఇలా చేస్తే ఏమవుతుందంటే బ్లడ్ అనేది పంప్ అవుతుంది హార్ట్కి. ఓకే ఇలా లిఫ్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే బ్లడ్ అనేది హార్ట్కి పంప్ అవుతుంది. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. అండ్ ఈ ఆసనం వచ్చేసి చాలామంది ఇలా లెగ్ లిఫ్ట్ చేసి ఇలా ఉండలేరు. సో అలాంటప్పుడు ఏంటంటే వాల్ సపోర్ట్ తీసుకొని వాల్ దగ్గరికి జరిగి వాల్ మీద లెగ్స్ పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఓకే ఇలా సో ఈ ఆసనం ఎవరైనా చేసుకోవచ్చండి. బట్ ఓల్డర్ పీపుల్ ఏంటంటే ఎక్కువసేపు లెగ్స్ రేస్ చేసి హోల్డ్ చేయలేరు కాబట్టి వాల్ సపోర్ట్ తీసుకొని వాల్ మీద పెట్టుకొని చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇదే విధానంలో ఏంటంటే లెగ్స్ కింద పిల్లో పెట్టుకొని పడుకోవడము, లెగ్స్ కింద ఎలివేట్ చేసుకోవాలంటే పిల్లోస్ కానీ బూస్టర్ ఉంటుంది కదండి, దివాన్ కట్ బూస్టర్, అలాంటి బూస్టర్ ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టుకొని లెగ్స్ పెట్టుకుంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా జరుగుతుంది అనమాట. అండ్ సెకండ్ ఆసన, లై డౌన్ ఆన్ ద మ్యాట్ అండ్ లెగ్స్ రేస్ చేయాలి. స్లోలీ ఇలా సైకిల్ చేస్తాం చూడండి, పెడలింగ్, అలా సైకిల్ పెడలింగ్ చేసినట్టు చేయాలి. ఇలా స్లోగా దగ్గర హిప్ వరకు ఇలా క్లోజ్ చేసుకోవాలి లెగ్. అండ్ ఇలా స్ట్రైట్, ఇలా స్లోగా ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఈజీగా జరుగుతుంది. ఓకే సో ఇప్పుడు ఫ్రంట్ చేసాం కదండి, రివర్స్ ఇప్పుడు ఇలా ఓకే. సో ఈ ఆసన వచ్చేసి ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చు. ఓకే కాకపోతే కొంచెం నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. ఓకే అంతే. అండ్ థర్డ్ ఆసన వచ్చేసి పాదంగష్టాసన. లై డౌన్ ఆన్ ద మ్యాట్ అండ్ రేజ్ యువర్ వన్ లెగ్, హోల్డ్ విత్ అ ఫింగర్, ఇలా స్ట్రెచ్ చేసుకొని ఇలా కూర్చోండి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ ఇదంతా స్ట్రెచ్ అవుతుంది ఇక్కడ. ఓకే స్ట్రెచ్ అయినప్పుడు ఈ బ్లూ కలర్ వెయిన్స్ ఏదైతే సర్క్యులేషన్ జరగలేదో అదంతా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. సో ఇలా ఓకే అండ్ రిలీజ్. తర్వాత ఆపోజిట్ లెగ్. ఓకే అండ్ ఈ లెగ్ వచ్చేసి స్ట్రైట్ ఉండాలి, ఇది స్ట్రైట్ ఉండాలి. ఓకే ఇలా కొంతమందికి ఫింగర్ అందకపోతే అట్లీస్ట్ ఇలా హ్యాండ్ సపోర్ట్ తీసుకొని ఇలా చేయాలి. ఓకే ఇది స్ట్రైట్, ఇది ఇలా రిలీజ్. సో ఈ ఆసన కూడా ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చు అనమాట. కాకపోతే కొంచెం నీ పెయిన్స్, హ్యాండ్ ఇక్కడ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అప్పుడు వాల్ సపోర్ట్ తీసుకొని చేసుకోవచ్చు.
చూసారు కదా ఫ్రెండ్స్, వారికోస్ వెయిన్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి గల ఆసనాల గురించి తెలుసుకున్నాం. మరికొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.